ఒకసారి మనం ఈ గణాంకాల్ని పరిశీలిస్తే ఎంతటి ప్రమాదంలో ఉన్నామో అర్థమైపోతుంది. ఇవి జస్ట్ ఇంకా బేసిక్ లెక్కలు. FCRA 2.0 బిల్లు ముందుకొచ్చేస్తోంది, అమలైపోతోంది అని చెప్పేసి చాలామంది ఏడుస్తూ ఉన్నారు కదా. ఎందుకు ఏడుస్తున్నారో అర్థమైపోతుంది అనమాట ఈ లెక్కలన్నీ చూస్తే. ఇప్పటిదాకా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మన దేశంలోకి ఈ విధంగా విదేశాల ద్వారా జొప్పించబడ్డాయి, వాటి ద్వారా ఏ ఏ లక్ష్యాల్ని ఆ విదేశాలు చేరాలనుకుంటున్నాయి, ఇక్కడున్న స్వదేశీ దొంగలు చేరారు, ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుంది. జస్ట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 16,200 NGOలు ఏకంగా 22,963 కోట్ల రూపాయల విదేశీ నిధులు స్వీకరించాయి. నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే 2019 నుంచి 20, 2021 నుంచి 22 మధ్య 3 ఏళ్ల వ్యవధిలో 13,250 NGOల ద్వారా సుమారుగా 55,741 కోట్ల రూపాయల విదేశీ నిధులు భారత్కి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2026 నాటికి కొన్ని లెక్కలని విడుదల చేస్తూ చెబుతున్నటువంటి సమాచారం. అంటే సగటున ప్రతి సంవత్సరం దాదాపుగా 18,580 కోట్ల రూపాయలకు పైగా విదేశీ నిధులు కేవలం NGOల ద్వారా వస్తూ ఉన్నాయి. మరి ఇన్ని లక్షల కోట్లు కదా, ఇవన్నీ కలుపుకుంటా పోతే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కలుపుకుంటా పోతే కొన్ని లక్షల కోట్లు ఏమైపోతున్నాయి ఆ డబ్బంతా? కొన్ని రాష్ట్రాలు బాగుపడిపోవాలిగా. ఆ డబ్బంతా సరిగ్గా వినియోగిస్తే, వీళ్ళు అంటున్న సేవ అనే కాన్సెప్ట్లో వినియోగిస్తే, రాష్ట్రాలకు ప్రతి ఏడాది ఒక రాష్ట్రానికి కేటాయిస్తే ఈరోజు పేదరికం ఉండదుగా మనకి. కానీ డబ్బు ఏమవుతుంది అంటే నేను చెప్తాను చూడండి. వాళ్ళు కేవలం మతాలు మార్చడానికి, భారతదేశ సంస్కృతి మీద దాడి చేయడానికి, భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రకాల విభాగాల్ని నిర్వీర్యం చేయడానికి, ఈ దేశము ఎదగకుండా ఉండడానికి, ఇక్కడ అలజడులు నిరంతరం ఉండటానికి, మనుషుల మధ్య ఘర్షణలు ఎల్లప్పుడూ కూడా యాక్టివ్గా ఉండడానికి వాటికి మాత్రమే ఖర్చు అవుతాయి. అంతే, ఇంకేమీ లేదు అంతకుమించి. అందుకని చెప్పేసి ప్రస్తుత గవర్నమెంటు ఆగస్టు 2026 నాటికి ఉన్న ప్రభుత్వ రికార్డుల ప్రకారం చెప్తున్న దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 22,496 NGOలకు సంబంధించినటువంటి FCRA లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేసింది. ఏంటంటే 22,000 పైచిలుకు NGOలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లే కదా. అంటే డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే మొత్తం రిజిస్టర్ అయినటువంటి సంస్థల్లో కేవలం ఒక 28% అంటే ఒక 14,000 పైచులకు NGOలు మాత్రమే యాజ్ ఆఫ్ నౌ యాక్టివ్ అనేటటువంటి స్టేటస్లో ఉన్నాయి. మిగిలిన 72% NGOలు లైసెన్సులు రద్దవడంతో గడువు ముగియడం జరిగింది. ముఖ్యంగా 2015 తర్వాత నిబంధనల్ని కఠినతరం చేసినప్పటి నుంచి సుమారుగా 10,000కు పైగా సంస్థలు తమ FCRA లైసెన్సులు కోల్పోయాయి. అంటే ఇవి బతుకుతున్నదే FCRA, అంటే బతుకుతున్నదే ఈ విదేశీ నిధులతో అని అర్థమైపోతుందిగా. ఆ లైసెన్సులు ఎందుకు కోల్పోతాయి? అవి నిబంధనలు పాటించకపోతేనే కదా. నిబంధనలు ఆల్రెడీ నేను ఇప్పటిదాకా చాలాసార్లు చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేయను. మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, పంపిస్తున్నాడు ఎవడు, ఎందుకు పంపిస్తున్నాడు, ఇదిగో మేము ఇలా పలానా కొన్ని 103 సెక్షన్స్ పెట్టాం, ఆ 103 సెక్షన్స్లో మీరు వేటి కోసం వినియోగిస్తున్నారు, మీ సేవా కార్యక్రమాలు ఏంటి, మీరు మత మార్పిళ్ళు చేయట్లేదు కదా, మత ప్రలోభాలు చేయట్లేదు కదా, మతపరమైనటువంటి విషయాలకే ఖర్చు చేయట్లేదు కదా, ఇలా అడుగుతారు. ఇలాంటి రూల్స్ ఉన్నాయి. అంటే నువ్వు అవి పాటించకుండా నువ్వు NGO అని ఎట్లయితుంది, అది సేవా సంస్థ ఎట్లయితుంది? చూడండి ఎన్ని గణాంకాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా దీనికి అతీతం కాదు. ఫారెన్ కంట్రీస్ నుంచి డబ్బులు తీసుకోవటంలో 2020లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనా నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చాయి? ఒక రాజకీయ పార్టీకి పక్కనే ఉన్న చైనా నుంచి ఫండ్ వచ్చిందంటే అది మనకి శత్రుదేశమేగా. అల్టిమేట్గా చైనా శత్రుదేశం, పాకిస్తాన్ శత్రుదేశం, అమెరికా శత్రుదేశం. వాటితో మనం సంబంధాలు నిలుపుతాం, బట్ అవి ఎప్పటికైనా శత్రుదేశాలే. అలాంటి ఒక శత్రుదేశం నుంచి మనకి డబ్బులు వచ్చినాయి. మనకి అంటే మన దేశానికి సంబంధించిన ఒక పార్టీకి. 2020 జూలైలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక అంతర్మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపడితే ఆ విచారణలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ RGFకు చైనా రాయబార కార్యాలయం నుండి నిధులు అందాయి అనేటటువంటి ఆరోపణలు నిర్ధారించబడ్డాయి. సుమారుగా
1.35 కోట్ల రూపాయలు ఫండ్ రూపంలో అందినట్లుగా అప్పటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో కూడా తెలిపారు. విదేశీ నిధుల చట్ట ఉల్లంఘనల క్రింద ఆర్జీఎఫ్ మరియు రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్లో పూర్తిగా రద్దు చేసింది. అంటే రాహుల్ గాంధీ గారు కూడా దీనికి ఏమీ బయట ఉన్న వాళ్ళు కాదు. అందుకని ఇప్పుడు ఈ బిల్లులో ఆయన తన మందినంతా తీసుకొచ్చి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుకి అడ్డుకట్ట వేస్తారు చూడండి కావాలంటే. ఇవన్నీ ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ మన యొక్క దేశాన్ని అస్థిరపరచాలని కుట్ర పన్నుతూ ఉన్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తున్నటువంటి ఈ విదేశీ డబ్బు నిజంగా అభివృద్ధి కోసము, ఈ దేశ ప్రజల క్షేమం కోసం వాడితే పేదరికం పోవాలి. అసలు ఇంతమంది పేదలు ఉండక్కర్లేదు. కానీ అవి అలాగే ఉన్నాయి. మధ్యలో ఉన్నవాళ్ళు బాగా అంటే చాలా ఎన్జిఓలు ఏం చేశాయంటే వాళ్ళకు వచ్చినటువంటి నిధుల్లో ఒక 50% వరకు తమ ఆఫీసు నిర్వహణకు, విలాసవంతమైన ప్రయాణాలకు, సిబ్బంది జీతాలకే ఖర్చు చేసేవంట. ఈ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం 2020లో చట్టాన్ని ఫస్ట్ సవరించింది. అలాగే ఈ పరిపాలనా ఖర్చుల పరిమితిని కూడా 50% నుంచి 20% తగ్గించింది. ఇలా ఎన్నో సవరణలు చేసుకుంటూ ఇప్పుడు ఒక తుది దశకు సంబంధించి మెయిన్ ఏంటి, నీ లైసెన్స్ రద్దు అయిపోయింది. రద్దు అయిన తర్వాత నీ ఎన్జిఓ కూడా రద్దు అయిపోయిన తర్వాత అది ఇన్యాక్టివ్ స్టేటస్లో ఉన్నప్పుడు దాని ప్రాపర్టీసు ఇదిగో మేము ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పెట్టాం, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి అంతే. ఆ రూల్ని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి.